హాయ్! ఈ వీడియోలో మనం సేల్స్‌ఫోర్స్‌లో LWCలోని డేటా టేబుల్ గురించి తెలుసుకుందాము. లైక్ జనరల్‌గా మనకి HTMLలో టేబుల్ అంటే టీఆర్, టీడీ, టేబుల్ ఆ ట్యాగ్స్‌తోని మనం రాస్తాం కదా! జనరల్ టేబుల్ అంటే ఏంటి? మనకు రోస్ అండ్ కాలమ్స్‌లో డేటా డిస్ప్లే చేయడం. అలా డేటా డిస్ప్లే చేయడానికి మనకి HTMLలో టీడీ, టీఆర్, టేబుల్ ట్యాగ్స్, టీహెచ్ అలాంటి ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో, అలా మల్టిపుల్ ట్యాగ్స్ డిఫైన్ చేసే బదులు మనకి LWCలో మనకి ప్రీ డిఫైన్డ్ ఒక ట్యాగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. lightning-data table అని చెప్పి. అందులో మనకి సింపుల్‌గా జస్ట్ ఒక ఆ సింపుల్ ట్యాగ్‌తోని మనకు మొత్తం టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, a lightning data table displays tabular data where each column renders content based on the data type. The default data type is text. Tables can be populated during initialization using data, columns and key field attributes. సో, సింపుల్‌గా డేటా టేబుల్ అంటే ఏం లేదు. జస్ట్ ఇట్లా ఒక టేబులర్ ఫామ్‌లో రోస్ అండ్ కాలమ్స్‌లో మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ బై డిఫాల్ట్‌గా ఈ ప్రతి ఒక్క కాలమ్ అయితే మనకి టెక్స్ట్ ఫీల్డ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. ఓకే. అండ్ మనకి ఇక్కడ డేటా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు 3 అట్రిబ్యూట్స్ అనేవి ఇంపార్టెంట్. డేటా, కాలమ్స్ అండ్ కీ ఫీల్డ్స్. కాలమ్స్ అంటే ఈ లేబుల్స్ ఈ లేబుల్స్ ఇవేవైతే ఇవన్నీ కాలమ్స్ కదా! లేబుల్ ఒక కాలమ్, వెబ్‌సైట్ ఒక కాలమ్, ఫోన్, బ్యాలెన్స్, క్లోజెట్ ఇవన్నీ కూడా కాలమ్స్. నెక్స్ట్ డేటా అంటే ఈ నేమ్1, నేమ్2 ఇవన్నీ ఈ లోపల ఉండే డేటా మొత్తం మనం డేటా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ ఫీల్డ్ అంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ లాగా. అండ్ ఈ కీ ఫీల్డ్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ ఉంటుంది. లైక్ ఈఐడి డిఫరెంట్‌గా కన్సిడర్ చేస్తుంది. ఈఐడి కూడా డిఫరెంట్‌గా కన్సిడర్ చేస్తుంది. మనం ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్ అవుతుంది. అండ్ మనకి లైట్నింగ్ డేటా టేబుల్‌లో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ డిఫాల్ట్‌గా లైట్నింగ్ టేబుల్ ఎలా ఉంటుంది? చెక్ బాక్స్ వచ్చి. ఈ చెక్ బాక్స్ కాకుండా మనకి రో నంబర్స్ డిఫైన్ చేయొచ్చు. అలాగే చెక్ బాక్స్ అండ్ రో నంబర్ కూడా పెట్టొచ్చు. ఇలా దీంట్లో కాలమ్ సార్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ రో యాక్షన్స్ అంటే ఇక్కడ మనం బై డిఫాల్ట్ సేల్స్‌ఫోర్స్‌లో ఇప్పుడు ఒక రికార్డ్‌కి వెళ్ళిపోదాం. ఓకే. ఇక్కడ రికార్డ్‌కి వెళ్ళిపోతే ఇక్కడ ఎండింగ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌లో కూడా ఉంటుంది. ఇక్కడ ఎండింగ్ ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉండి ఎడిట్, డిలీట్, చేంజ్ ఓనర్ వీటిని మనం రో యాక్షన్స్ అంటాము. అలాగే ఇట్లా మనకి స్టాండర్డ్ డేటా టేబుల్‌లో కూడా రో యాక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ఫినైట్ స్క్రోలింగ్ అంటే ఇప్పుడు చూడండి ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అకౌంట్‌కి వెళ్ళిపోదాం. అక్కడైతే ఈజీగా ఉంటుంది. ఓకే. అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఆల్ చూద్దాం. ఆల్ అకౌంట్స్. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఇట్లా స్క్రోల్ చేసిన కొద్దీ ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఇనిషియల్‌గా ఒక 10 అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనకి డేటా అనేది ఇంకా ఎక్కువ రికార్డ్స్ ఉంటే అలా ఇన్ఫినైట్‌గా స్క్రోల్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇన్లైన్ ఎడిటింగ్ అంటే మనకి సేల్స్‌ఫోర్స్‌లో బై డిఫాల్ట్‌గా ఇన్లైన్ ఎడిటింగ్ అంటే ఇలా ఉంటుంది. లైక్ ఇప్పుడు లిస్ట్ వ్యూ ఉంటుంది కదా! లిస్ట్ వ్యూలో కూడా మనం ఇన్లైన్ ఎడిటింగ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేసి టైప్ ప్రాస్పెక్ట్ ఇక్కడ మనం సేవ్ చేసేస్తే రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్లైన్ ఎడిటింగ్. బై డిఫాల్ట్‌గా మనకు సేల్స్‌ఫోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే డేటా టేబుల్‌లో కూడా ఇన్లైన్ ఎడిటింగ్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇన్లైన్ ఎడిటింగ్ చేసి రికార్డ్‌ని సేవ్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ రికార్డ్స్‌కి వెళ్ళి ఆ డేటా అనేది సేవ్ అవ్వాలి డేటా టేబుల్ నుంచి. హెడర్ యాక్షన్స్, రో లెవెల్ యాక్షన్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ పర్టిక్యులర్ ఈ చెక్ బాక్స్ చెక్ చేసుకున్నాక పర్టిక్యులర్ యాక్షన్ డిలీట్ ఆర్ ఇంకేమైనా చేయాలనుకుంటే ఏం వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ రో సెలెక్ట్ చేసుకున్నాం అలా కూడా మనం రో సెలెక్షన్ ఆఫ్ రోస్ కూడా మనం ఆ ఫీచర్ కూడా మనకి ఉంటుంది. సెలెక్టెడ్ వాల్యూ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఓకే. సో, ఇది లైక్ ఇలా చూసుకుంటే ఇప్పుడు ఒక బేసిక్ చెక్ బాక్స్ ఉన్నది బేసిక్ డేటా టేబుల్. డేటా టేబుల్ విత్ రో నంబర్స్. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్. టిల్ దెన్ మనం ఇక్కడ చూడండి ఇక్కడ రో నంబర్స్ వచ్చింది. అండ్ విత్ ఇన్లైన్ ఎడిట్ ఇక్కడ ప్రతి ఒక్క కాలమ్ దగ్గర ఎడిటబుల్ అనేది పెన్సిల్ ఐకాన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఈ పెన్సిల్ ఐకాన్ అని చెప్పేసి అట్లా వస్తుంది. అదే నార్మల్ డేటా టేబుల్ వాటికైతే
ఇన్లైన్ ఎడిటింగ్ బై డిఫాల్ట్గా అనేది ఉండదు. మనం ఎడిటబుల్ ఈక్వల్ టు ట్రూ అనే ఒక అట్రిబ్యూట్ని మనం అక్కడ పాస్ చేసినప్పుడే మనకి ఇది చూడండి ఇప్పుడు ఎడిటబుల్ లేదు. అలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి డేటా టేబుల్లో. విల్ సీ వన్ బై వన్. ఫస్ట్ డిఫాల్ట్ లైట్నింగ్ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ లైట్నింగ్ స్టూడియో. ఇది ఒక ఎక్స్టెన్షన్ మనకి LWC కోడ్ అనేది రాయడానికి. సో డిఫాల్ట్ డేటా టేబుల్ అని ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ లైట్నింగ్ డేటా టేబుల్ ఇలా ఇచ్చాము. మనకు ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి బై డిఫాల్ట్గా. మనం ప్రస్తుతానికి ఈ షో రో నంబర్ కాలం, హైట్ చెక్ బాక్స్ కాలం ఇవి తీసేద్దాం. అలాగే రో యాక్షన్ ఇవి కూడా తీసేద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఇది కమెంట్ పెడదాం కింద. సో ఇది మల్టీలైన్ కమెంట్. ఈ రో యాక్షన్ కూడా అవసరం లేదు ప్రస్తుతానికి. ఇది కూడా తీసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇగ్నోర్ దిస్. ఓకే, మనకి ఇక్కడ 9 లైన్స్ ఇక్కడ వరకే ఇంపార్టెంట్. 3 ఫీల్డ్స్ వస్తాయి బై డిఫాల్ట్గా, లైక్ కీ ఫీల్డ్, డేటా, కాలమ్స్. ఈ 3 ఇంపార్టెంట్. కాలమ్స్ అంటే మనకు ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ కనిపించాలి అని డిఫైన్ చేయడానికి కాలమ్ లిస్ట్ యూజ్ చేస్తాము. డేటా అంటే ఒక అపెక్స్ క్లాస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ డేటా లిస్ట్లో స్టోర్ చేసి మనం మళ్ళీ డేటా టేబుల్కి పాస్ చేస్తాం. అండ్ కీ ఫీల్డ్ వచ్చి ఐడి. మనకు సేల్స్ఫోర్స్లో యూనిక్గా ప్రతి ఒక్క రికార్డ్కి ఒక ఐడి అనేది ఉంటుంది కదా, అది మనం ఇక్కడ అసోసియేట్ చేస్తాం. ఓకే, అండ్ జేఎస్కి వెళ్ళిపోయి దానికన్నా ముందు మనం అపెక్స్ క్లాస్ రాయాలి. సో డెవలపర్ కన్సోల్కి వెళ్ళిపోయి న్యూ అపెక్స్ క్లాస్, అకౌంట్ హ్యాండ్లర్. ఓకే, అండ్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ గెట్ అకౌంట్ లిస్ట్, list of account acc list is equals to select id comma name comma phone. ఇంకేం ఫీల్డ్స్ ఉంటాయి? రేటింగ్ ఫ్రమ్ అకౌంట్. ఓకే, దెన్ రిటర్న్ అకౌంట్ లిస్ట్. ఇక్కడ వాయిడ్కి బదులు మనం లిస్ట్ ఆఫ్ అకౌంట్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు నార్మల్ ఇలా అయితే రాస్తాము. మనం అకౌంట్ లిస్ట్ని అనానిమస్ విండోలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అకౌంట్ హ్యాండ్లర్ క్లాస్ నేమ్ స్టాటిక్ ఉంటే బై డిఫాల్ట్గా డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా. ఓకే, దానికన్నా ముందు ఇక్కడ ఒక system.debug అని పెడదాం. system.debug. సో అకౌంట్ లిస్ట్లో మనకి ఏమేమి వస్తున్నాయో చూడడానికి. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇంకా సేవ్ అవుతుంది. యా, ఎగ్జిక్యూట్. లాగ్స్కి వెళ్ళిపోతే ఓపెన్ డిబగ్. చూడండి ఇక్కడ మనకి అకౌంట్ లిస్ట్ అయితే రిటర్న్ అవుతుంది. ఓకే, బట్ ఇది మనకి ఆరా LWCలో ఆరాలో అట్లాంటి ప్లేసెస్లో యూజ్ చేసుకోవాలన్నప్పుడు @aura enabled catchable equal to true. ఈ అనోటేషన్ యూజ్ చేస్తేనే మనం ఈ పర్టికులర్ అపెక్స్ క్లాస్ అండ్ అపెక్స్ మెథడ్ని మనం LWCలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ అపెక్స్ క్లాస్, అపెక్స్ మెథడ్. ఈ పర్టికులర్ మెథడ్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అపెక్స్ వితౌట్ పారామీటర్స్. అపెక్స్ క్లాస్ కదా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఇంపోర్ట్ గెట్
account list from @Salesforce ఇలా వచ్చేసింది. Oh, this is object. I don't want object, right? From @Salesforce/Apex import LWC Apex class. ఇదంతా తీసేద్దాం. సో ఇంపోర్ట్ మనకి క్లాస్ నేమ్ రాయాలి ఇక్కడ. ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి? అకౌంట్ హ్యాండ్లర్. సో ఇక్కడ అకౌంట్ హ్యాండ్లర్. నెక్స్ట్ మెథడ్ నేమ్ వచ్చేసి గెట్ అకౌంట్ లిస్ట్. గెట్ అకౌంట్ లిస్ట్. ఓకే, సో మనం అపెక్స్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం కాలమ్స్ని డిఫైన్ చేద్దాం. @track అండ్ మనం కాలమ్స్ ఏమని డిఫైన్ చేసాము ఇక్కడ? కాలమ్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అరేలో లేబుల్ ఏమి ఉండాలి? ఫస్ట్ నేమ్ అండ్ ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేమ్, టైప్ టెక్స్ట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్. Instead of this, we'll copy this again. 3 times కాపీ చేసుకున్నాం, or else 4 times. ఆ నేమ్ అయిపోయింది. ఫోన్, ఇక్కడ ఏపీఐ నేమ్ వచ్చేసి ఫోన్కి ఫోనే. నెక్స్ట్ రేటింగ్, ఏపీఐ నేమ్ కూడా రేటింగ్. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఇద్దాం. ఇండస్ట్రీ. అండ్ మీరు చూసుకుంటే మనం అపెక్స్ క్లాస్లో రాసిన దగ్గర ఇండస్ట్రీ అని డిఫైన్ చేయలేదు. సో ఇక్కడ మనం ఇండస్ట్రీ కూడా సెట్ చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ ఇప్పుడు ఒక ఓన్లీ కాలమ్స్ అయితేనే మనం డిఫైన్ చేసాము. యూఐలో ఎలా కనిపిస్తుందో లెట్స్ సీ. ఇక్కడ డేటా టేబుల్ అని ఒక యాప్ పేజ్ క్రియేట్ చేశాను. దీన్ని ఎడిట్ పేజ్ చేసేసి మనం ఏంటి? డేటా టేబుల్ డిఫాల్ట్ టెక్స్ట్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, టైప్ టెక్స్ట్ ఇలా ఇవ్వాలా? I think so. Let's see. మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా సేల్స్ఫోర్స్ డాక్యుమెంటేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి వీ కెన్ సీ ఫ్రమ్ దేర్. ఇక్కడ ఇట్లా అపోస్ట్రఫీ కదా, మనం ఇక్కడ అలా ఇవ్వలేదు. సో ప్రతి దానికి అపోస్ట్రఫీ ఇస్తే సరిపోతుంది. లెట్స్ సేవ్. లెట్స్ రిఫ్రెష్ చేయాలంటారా? లెట్స్ రిఫ్రెష్. డేటా టేబుల్ డిఫాల్ట్. ఆల్రెడీ ఇక్కడ పెట్టాం మనం. సో ఇలా మనం ఆ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని డేటా టేబుల్ డిఫాల్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనం జస్ట్ ఇచ్చిన కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్. సేవ్, గో బ్యాక్. ఇక్కడ నేమ్, ఫోన్, రేటింగ్, ఇండస్ట్రీ ఎలా ఇచ్చాము? నేమ్, ఫోన్, రేటింగ్, ఇండస్ట్రీ. ఈ 4 ఫీల్డ్స్ మాత్రం మనకు కాలమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డేటా గురించి వెళ్ళలేదు కాబట్టి డేటా ఏం చూపించట్లేదు. సో డేటా రావాలి అంటే ఇది అయిపోయింది. @track. మనకి డేటా కావాలి అంటే ఏమి ఇచ్చాము ఇక్కడ? డేటాలో డేటా లిస్ట్. సో డేటా లిస్ట్ ప్రస్తుతానికి ఎంటీగా డిఫైన్ చేస్తున్నాము. నెక్స్ట్ కనెక్టెడ్ కాల్ బ్యాక్. కనెక్టెడ్ కాల్ బ్యాక్లో మనం
కాల్ చేయొచ్చు ఇంపరేటివ్ మెథడ్స్. మనం అపెక్స్ క్లాస్ని 2 వేస్లో కాల్ చేయొచ్చు, యూజింగ్ వైర్డ్ మెథడ్, యూజింగ్ ఇంపరేటివ్ మెథడ్. మోస్ట్లీ ఇంపరేటివ్ మెథడ్ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే వైర్డ్ మెథడ్ అంటే ఆటోమేటిక్గా డేటా అనేది లోడ్ అవుతుంది. మనం వద్దన్నా కూడా వైర్డ్ మెథడ్ రియాక్టివ్ ప్రాపర్టీ కాబట్టి ఆటోమేటిక్గా డేటా అనేది లోడ్ అయిపోతుంది. ఎందుకు వైర్డ్ యూజ్ చేయొద్దు అనేది ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇంపరేటివ్ మెథడ్లో యూజ్ చేద్దాం. గెట్ అకౌంట్స్ ఒక ఫంక్షన్ రాసి ఇందులో ఈ గెట్ అకౌంట్ లిస్ట్ని కాల్ చేస్తున్నా. ఇక్కడ డాట్ దెన్ we can refer dot then గెట్ అకౌంట్ లిస్ట్ ఏదైతే పాస్ చేస్తున్నామో దాని తర్వాత మనకి దెన్ క్యాచ్ రెండు ఉంటుంది. దెన్ అంటే మనకు వచ్చిన ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని ఈ డేటా లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తాము. అండ్ క్యాచ్ అంటే ఇఫ్ ఎనీ ఎర్రర్ మనం విత్ ఇన్ ద ఎర్రర్ దాంట్లోకి రాస్తాము. ఓకేనా? సో డాట్ దెన్ అండ్ రిజల్ట్ని మనం ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం. అసలు ఏమొచ్చింది మనకి ఈ పర్టికులర్ గెట్ అకౌంట్ లిస్ట్ అపెక్స్ క్లాస్ నుంచి అపెక్స్ మెథడ్ నుంచి మనకి ఏమైనా రిజల్ట్ వచ్చిందా లేదా అని చెప్పి. ఒకవేళ రిజల్ట్ వస్తే టోటల్ లెంత్ ఎంత ఉంది అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఇది జస్ట్ కాల్ చేస్తున్నాం అంతే. ఓకే, గెట్ అకౌంట్స్. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కాల్ చేయాలి, దిస్ డాట్ గెట్ అకౌంట్స్. ఈ మెథడ్ని మనం వెన్ ఎవర్ పేజ్ లోడ్ అవ్వగానే ఫస్ట్ కనెక్టెడ్ కాల్ బ్యాక్, ఈ కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది రన్ అవుతుంది కాబట్టి మనకి ఫస్ట్ గెట్ అకౌంట్స్కి వెళ్ళిపోయి ఈ డేటా అంతా లోడ్ అవుతుంది. ఓకే, లెట్స్ రిఫ్రెష్ ద పేజ్, ఇన్స్పెక్ట్, ఎంటీ క్యాచ్ అండ్ రీలోడ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్సోల్లో చూడండి రిజల్ట్. సో మనం ఇక్కడ ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్లో రిజల్ట్ అని ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అని ఇచ్చాము. టోటల్ ఎన్ని రికార్డ్స్ లోడ్ అయినాయి అంటే టోటల్ 21 రికార్డ్స్ అనేది మనకి లోడ్ అయ్యాయి. ఓకే, ఇది సింపుల్. అసలు మనం ఇక్కడ ఇంకేమి ఇవ్వలేదు ఈ డేటా టేబుల్లో. జస్ట్ మనకి LWC వాళ్ళు మనకి Salesforce ఇచ్చిన జస్ట్ లైట్నింగ్ డేటా టేబుల్ ఈ ట్యాగ్ యూజ్ చేసి మనం అందులో ఉన్న త్రీ అట్రిబ్యూట్స్, కీ ఫీల్డ్, డేటా, కాలమ్స్, ఈ 3 అట్రిబ్యూట్సే మనం వాడాము, అంతకుమించి ఏం వాడలేదు. ఓకే, అండ్ అపెక్స్ క్లాస్ని మనం ఇంపరేటివ్ ద్వారా కాల్ చేస్తున్నాం. ఇంపరేటివ్ అంటే ఆ పర్టికులర్ గెట్ అకౌంట్ లిస్ట్ని ఒక ఫంక్షన్లో డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. డైరెక్ట్గా రన్ అవ్వదు ఇది ఆటోమేటిక్గా. మనం ఎక్కడో ఒక దగ్గర అదర్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు కాల్ అవ్వాలి, లేకపోతే ఇట్లా కనెక్టెడ్ కాల్ బ్యాక్లో కాల్ అవ్వాలి. ఇట్లా మనం స్పెసిఫై చేసినప్పుడే ఇంపరేటివ్ అంటే యూజర్ విష్ అంటే whenever user wish or wherever user wish imperative call will work. వైర్డ్ అయితే మనం వద్దు అన్నా కావాలి అన్నా కూడా అది ఆగదు. వైర్డ్ మెథడ్ ఆటోమేటికల్గా లోడ్ అయిపోతుంది. సో నాకేంటి ఇక్కడ ఈ మెథడ్ నాకు ఇప్పుడు నేను ఓన్లీ ఈ డేటా లోడ్ ఈ పేజ్ రిఫ్రెష్ అయ్యి లోడ్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ వచ్చినప్పుడే నాకు ఈ గెట్ అకౌంట్స్ అనేది ఫంక్షన్ వర్క్ అవ్వాలి అని చెప్పి నేను డిఫైన్ చేస్తున్నా. బటన్ క్లిక్ అట్లా కూడా మనం రాసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసుకోవచ్చు లైట్నింగ్ డేటా టేబుల్లో. ఓకే, లైట్నింగ్ బటన్. ఓకే, ఈ బటన్లో ఇవన్నీ మనకి జస్ట్ ఒక బ్రాండ్ తీసుకుందాం. లేబుల్ వచ్చి లోడ్ టేబుల్. ఓకే, టైటిల్ ఇగ్నోర్ చేద్దాం ప్రస్తుతానికి. అండ్ ఆన్ క్లిక్ ఏంటి ఈ మెథడ్. ఓకే, అండ్ కనెక్టెడ్ కాల్ బ్యాక్లో ఏమి ఇవ్వట్లేదు, హైడ్ చేద్దాం. లెట్స్ ట్రై దిస్ వే.
ఓకే, ఇక్కడ లైట్నింగ్ బటన్ 2 times వచ్చింది. ఓకే, లెట్స్ రిఫ్రెష్ దిస్ పేజ్. చూడండి, జస్ట్ మనకి జస్ట్ ఈ హెడర్స్ అనేవి మాత్రమే కనిపిస్తున్నాయి. లోడ్ టేబుల్ అని క్లిక్ చేయగానే నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఓకేనా? అంటే మనం ఎప్పుడు ఎక్కడ పర్ఫామ్ చేయాలి యాక్షన్ అని మన చేతిలో ఉంది. అపెక్స్ క్లాస్ మనకి ఏదైతే ఉంటుందో అపెక్స్ మెథడ్ నుంచి వచ్చిన డేటా కనెక్టెడ్ కాల్ బ్యాక్లో చూపించాలా, లేకపోతే ఒక బటన్ పైన చూపించాలా, అట్లా మనం డిఫైన్ చేయొచ్చు. అదే ఇంపరేటివ్ మనం వైర్డ్ మెథడ్కి వెళ్తే బటన్ పనిచేయదు, ఆర్ ఎల్స్ ఇట్లా మాన్యువల్గా కనెక్టెడ్ కాల్ బ్యాక్లో రాసిన అది యూజ్ ఉండదు. ఎందుకంటే అది రియాక్టివ్ ఇన్ నేచర్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఫెచ్ అయిపోతుంది. ఓకే, ఇది బేసిక్. ఓకే, జస్ట్ ఇది అండర్స్టాండింగ్ కోసమే ఈ బటన్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, లెట్స్ కమెంట్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా కనెక్టెడ్ కాల్ బ్యాక్లోనే కాల్ చేద్దాం. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చూసుకుంటే ఆ బటన్ అనేది కమెంట్ చేసాం కాబట్టి ఆ బటన్ మనకి కనిపించదు. ఓకే, యా, బటన్ అనేది కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, చెక్ బాక్స్ కనిపిస్తుంది. చెక్ బాక్స్ హైడ్ చేసి రో నెంబర్ చూపించాలి, అలాగే రో నెంబర్తో పాటు చెక్ బాక్స్ చూపించాలి. అలాంటి నెక్స్ట్ కొన్ని అడ్వాన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఇన్లైన్ ఎడిటింగ్ అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక కమెంట్ చేసాం షో రో నెంబర్ హై చెక్ బాక్స్ కాలం. లెట్స్ ట్రై దిస్ ఫస్ట్. ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ ఒక హై చెక్ బాక్స్ కాలం అని ఒక లైన్ పెట్టామంతే. లెట్స్ రిఫ్రెష్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి మనకు చెక్ బాక్స్ అనేది హైడ్ అయిపోయింది, కనిపించట్లేదు. బట్ నాకు ఇక్కడ రో నెంబర్ కావాలి, అంటే ఎన్ని రోస్ డిస్ప్లే అవుతున్నాయి అని చెప్పి. చెక్ బాక్స్ వద్దు, బట్ ఓన్లీ రో నెంబర్ కావాలి. ఇక్కడ చూడండి రో నెంబర్ కాలం అయితే వచ్చేసింది మనకి. ఓకే, అండ్ రో నెంబర్ చెక్ బాక్స్ రెండు కావాలి. అప్పుడు ఈ హైడ్ చెక్ బాక్స్ కాలం తీసేసి ఈ షో రో నెంబర్ కాలం అలానే ఉంచేద్దాం. ఇప్పుడు మనకేంటి హైడ్ చెక్ బాక్స్ కాలం అయితే తీసేసాం, అంటే మనకు చెక్ బాక్స్ కనిపిస్తుంది, దాంతో పాటు షో రో నెంబర్ కూడా పెట్టాము. మనకి రెండు కనిపిస్తాయి, చెక్ బాక్స్ అండ్ రో నెంబర్. చూడండి, రో నెంబర్ అండ్ చెక్ బాక్స్ రెండు కనిపిస్తాయి. ఓకే, మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, లైక్ రో యాక్షన్ ఏంటి, రో నెంబర్ ఆఫ్సెట్ ఏంటి, ఇవన్నీ. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ డిఫాల్ట్ టేబుల్ అంటే విత్ ఓన్లీ చెక్ బాక్స్ వచ్చి ఎలా వచ్చింది, నెక్స్ట్ ఓన్లీ రో నెంబర్ హైడ్ చెక్ బాక్స్ కాలం అని ఒక అట్రిబ్యూట్ ఉంది, అది పెడితే ఈ చెక్ బాక్స్ అనేది హైడ్ అయిపోతుంది. షో రో నెంబర్ కాలం అనగానే రో నెంబర్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకి షో రో నెంబర్ కాలం ఇచ్చి హైడ్ చెక్ బాక్స్ అది తీసేస్తే రో నెంబర్ ప్లస్ చెక్ బాక్స్ రెండు కనిపిస్తాయి. ఓకే, ఇది బేసిక్ ఓవర్ వ్యూ అనమాట డేటా టేబుల్ది. నెక్స్ట్ వీడియోస్లో మనకి ఇన్లైన్ ఎడిటింగ్, రో యాక్షన్స్ అలా ఫర్దర్గా మనం చూద్దాము. దాట్స్ ఇట్ అబౌట్ డేటా టేబుల్. అండ్ మీరు ఈ ఒఫిషియల్ లింక్ ఫాలో అయితే ఇంకా డిఫరెంట్ డాక్యుమెంటేషన్ చదవచ్చు, లైక్ ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు మనం. ఇట్లా ఆన్ రో సెలెక్షన్ అంటే ఒక రో సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్టెడ్ వాల్యూ మనం తీసుకోవచ్చు. ఆ వాల్యూ ఏ సెలెక్ట్ చేసామో యూ సెలెక్టెడ్ దిస్ వాల్యూ అని కూడా అట్లా చెప్పొచ్చు. ఓకే, అలా మల్టిపుల్ థింగ్స్ అనేది మనం చేయొచ్చు. చూడండి, వైర్డ్ మెథడ్ ఇట్లా రాస్తాం, మనం ఇలాగే ఇంపోర్ట్ చేసుకుంటాం. సేమ్ ఇంపోర్ట్ చేసుకుని @వైర్డ్ ఇది ఏదైతే మనం మెథడ్ నేమ్ ఉంటుందో జస్ట్ మెథడ్ నేమ్ పాస్ చేసి అలియాస్ నేమ్ అనేది ఒకటి ఇస్తాం. ఓకే, ఇది వైర్డ్ మెథడ్. Yeah, that's it about default lightning data table.
మీరు ఎక్కువ ఈ పర్టిక్యులర్ డెవలపర్ డాక్యుమెంటేషన్ చూస్తే అదర్ ఫీచర్స్ కూడా డేటా టేబుల్ యొక్క తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.